చూసారా థర్మల్ స్ప్రింగ్స్ అంటే హాట్ వాటర్ స్ప్రింగ్స్ మాట. తెలుస్తుందా? లావా రాక్ మధ్యలోని హాట్ వాటర్ స్ప్రింగ్స్, గైజర్స్ అంటారు కదా. థర్మల్ పూల్స్లో ఇలాగా సల మరుగుతున్న నీళ్లు 80 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 100 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. ఇందులో చేపెడితే ఏమవుతుంది? సో చూడండి గైస్, ఐస్లాండ్ వచ్చి థర్మల్ పూల్లో లేకపోతే ఇంకా వేస్ట్ కదా, అందుకని థర్మల్ పూల్కి వచ్చాం. ముందేమో అనుష్క రానుంది, ఇప్పుడు అంటుంది బయటికి రానంటుంది. సో టోటలీ ఎంజాయింగ్. Hey, this is my idea. టుడే వాట్ డిడ్ యు సే ఇన్ ద మార్నింగ్? ఈ చెయ్యి ఒక్కటి కాలడం తీసేస్తే మిగతా అంతా స్టన్నింగ్ గైస్. ఆ బాడీ అంత బాగాలేదు. జిమ్ మళ్ళీ 3 ఏళ్ళు సరిగ్గా చేయలే కదా, స్టార్ట్ చేసాం. Nana, thank you for bringing me here. Nana's country number 3. My country. Country number 3, second world trip. Okay, second time. My country number 34. Hey, congratulations, Tali. Thank you. Guys, ఇప్పుడు టైం ఎంతో మీరు గెస్ చేయగలరా? పొద్దున్న 3:30. హలో గాయ్స్, మొత్తానికి నిన్న ఎన్ని కష్టాలు పడ్డాము నిన్నటి వీడియోలో మీరు చూసారు. ఓకే, ది సేమ్ డే మొత్తానికి ఐస్లాండ్ అయితే వచ్చేసాం. ఐస్లాండ్లోని రావాలంటే మీరు ఆస్తులు అమ్ముకోవాలి, కిడ్నీలు అమ్ముకోవాలి. అందులో మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా చాలా ఎక్స్పెన్సివ్ కంట్రీ. ప్రాబబ్లీ నార్వే, స్వీడన్ ఇవన్నీ ఎక్స్పెన్సివే, కాకపోతే ఐస్లాండ్ ఒక వేరే లెవెల్కి. గ్రీన్లాండ్ కన్నా ఎక్స్పెన్సివో కాదో నాకు తెలియదు, గ్రీన్లాండ్ వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను. సో ప్రస్తుతానికి అయితే ఐస్లాండ్ వచ్చేసాం. మీకు అన్ని టిప్స్ చెప్తాను. నేనేమో ఫ్లై ఎయిర్లైన్లో వచ్చాను. ఓకే, ఫ్లై ఎయిర్లైన్ మనది ప్లే ఎయిర్లైన్లో వచ్చాం. చీపెస్ట్ టికెట్ అను ఇట్లా. సో మాకు ఐస్లాండ్కి నేను వన్ వే టికెట్ తీసుకున్నా, వీళ్ళు రౌండ్ ట్రిప్ తీసుకున్నారు. వీళ్ళకి $460. సో వెరీ రీజనబుల్. అదే ఐస్లాండ్ ఎయిర్ అయితే $1000 ప్లస్ ఉంది. నేను వన్ వే తీసుకున్నా, ఓన్లీ $150 వచ్చింది. కాకపోతే అన్నీ అడిషన్, తిండి తినాలంటే డబ్బులు పెట్టుకోవాలి, బ్యాగ్స్కి $100 పే చేయాలి. సో చిన్న 6 కేజీలు అయితే ఓకే, క్యాబిన్ బ్యాగ్కి ఇంచుమించుగా 100. సో ఆ టికెట్ అలాగా పోయింది, మీకు తెలుసు. నేను కొత్త టికెట్ కొనుక్కొని వచ్చేసాను. సో అనుష్క, ఏం చేసావమ్మా ఎయిర్పోర్ట్లో రాత్రి అంతా? పడుకున్నావా? ఎక్కడ? పెద్ద కౌచ్ పడుకున్నావా? తిన్నావా ఏమైనా? నేనేమీ తినలేదు, నేను పడుకోలేదు. 24 hours కాదు, 29 hours స్లీప్ లేదు. ఎలా ఉన్నాను చూడు, అయినా ఇంత హెల్తీగా ఉన్నాను లేదా? Do I look tired? Do I look normal? You look normal. You sound tired. Yeah, but 29 hours పడుకోలేదు కదా తల్లి. అండ్ మీరు వదిలేసి వచ్చేసారు హ్యాపీగా, మీరు ప్లేన్ ఎక్కేసారు. నేను అక్కడి నుంచి కొత్త ట్రిప్ బుక్ చేసుకొని, ఆ ట్రావెల్ చేసుకొని, అది ఫిగర్ అవుట్ చేసి, మళ్ళీ ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళి 2 గంటలు అక్కడ ఎకానమీ పార్కింగ్ ఎక్కడో పార్క్ చేసి షటిల్ తీసుకొని, అది కన్ఫర్మ్ అవ్వలేదు. సో చాలా స్ట్రగుల్ అయ్యాను. మొత్తానికి వచ్చేసాం. సో యూ గోనా ఎంజాయ్ ఐస్లాండ్. సో ఐమ్ నాట్ గోనా బి యాంగ్రీ. ఓకే, నేను అనుకున్నా ఎంత డబ్బులు $1000 ఖర్చు అయ్యి మీ మీద అరిస్తే ఏమవుతుంది. సో ఇప్పుడు రెంటల్ కార్ తీసుకున్నా. ఐస్లాండ్కి కరెన్సీ ఐస్లాండ్ కొరోనా, కానీ ఎక్కడ చూసినా క్రెడిట్ కార్డ్. సో మీరు అసలు కరెన్సీ మార్చక్కలేదు, చాలా క్రెడిట్ కార్డ్ ఫ్రెండ్లీ. ఓకే, ఇది ఫస్ట్ ట్రిప్. రెండో ట్రిప్, ఐస్లాండ్ మీరు వస్తే కార్ అన్నది కంపల్సరీ, ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో మూలకి వెళ్ళను. కారు ఉంటే బెస్ట్. సో నా కారు అంత ఎక్స్పెన్సివ్ కాదు, రోజుకి $80. మేము మిడ్ సైజే తీసుకున్నాం, కంఫర్టబుల్ కాబట్టి. ఇప్పుడు ఆ కార్కి వెళ్ళి మొత్తం మీకు చాలా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఐస్లాండ్ తెలుసు కదా, ఐస్లాండ్లోని ఐస్ కనబడదు ఎక్కువ, గ్రీన్లాండ్లో గ్రీన్ కనబడదు ఎక్కువ, కానీ పేర్లు మాత్రం ఆపోజిట్ ఉన్నాయి. సో ఇప్పుడు ఐస్లాండ్ వచ్చేసాం కాబట్టి Day 1 ఇప్పుడు డైరెక్ట్గా గేజర్కి వెళ్ళిపోదామా? యూ హ్యావ్ ద పేషెన్స్. నేను పడుకోలేదు, ఐ కెన్ డ్రైవ్. ఓకే, హోటల్ లేదు, 4 వరకు ఎవరు కదమ్మా. హోటల్ చెక్ ఇన్ 4కి, అందుకని యూ కెన్ స్లీప్ ఇన్ ద కార్ ఇఫ్ యూర్ టైర్డ్. ఓకే, ఆల్రైట్, గేజర్కి వెళ్ళిపోదాం, హాట్ వాటర్ స్ప్రింగ్కి. లెట్స్ గో. సో రెంటల్ కార్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎంత ఆకలేస్తుంది అసలు. నేను పాస్తా తిన్న యూజువల్గా, ఇంకోటి పాస్తా అండ్ మారినారా సాస్ 2 మిక్స్ చేసుకుని తింటున్నా. ఎప్పుడు వస్తుందో ఇంకా, ఆడెక్కడున్నాడో ఏంటో, ఇంత లేట్ అర్థం కాదు. సో ఇది తింటున్నా. అనుష్క ఏమో ఛార్జ్ చేసుకుంటుంది ఫోన్, పాపం 8 గంటల నుంచి ఛార్జ్ లేదంట. సో మొత్తం ఐస్లాండ్ అంతా చూసారా, వాల్కనోస్ 1 2 3 4 5 6 7 యాక్టివ్ కనిపిస్తున్నాయి. ఇదంతా వాల్కనిక్ సిస్టమ్ అన్నమాట, అంటే వాల్కనిక్ యాక్టివిటీ ఉంటుంది అదంతా. చూసారు కదా, ఇది మొత్తం అంతా వాల్కనో నుంచి, లావా నుంచి ఉద్భవించిన
ఐలాండ్. చూడండి పీక్ సమ్మర్లోని పొద్దున 10:30. సో మేము మామూలుగా అయితే 5కి రావాలి, 5:30 గంటలు. సో ఇప్పుడు రెంటల్ కార్ మేము బుక్ చేసిన నాకు వచ్చిన డీల్కి ఇప్పుడు అది షటిల్ తీసుకొని రెంటల్ కార్ పిక్ చేసుకోవాలి. నేను ఎంత విండిగా ఉంది చూసారు, అందరూ హుడీస్ వేసుకున్నారు. మనకే హుడ్లు ఉండవు, హుడ్డీ ఉంది కానీ వేసుకోలే, మా చలి. చదవండి మన కార్ ఇవాళ. సో నేను ఇందాక 80 అన్నాను కదా, $100 అయింది మాకు రోజుకి. అంటే ఇన్సూరెన్స్ అన్ని తీసుకున్నా, ఎందుకంటే ఇక్కడ విండి చూసారా ఎలా ఉందో. సో ఇది సమ్మర్లోని బ్యూటిఫుల్ ఉంది వెదర్. సో రకాలు ట్రై చేస్తాం. సో ఇది కారు. సో ఇది $100 ఇన్సూరెన్స్, రోడ్ సైడ్ అసిస్టెన్స్ అన్ని తీసుకున్నా. ఎవడు పడతాడు బాధ అందుకని. సో 5 రోజులకి $500. ఐస్లాండ్ మన కార్ రెడీ. అనుష్క, are you driving? Are you gonna drive? Da. No. Da. ఈ బ్యాగ్ తీసుకో. It's very windy, I need my beanie. చూడండి ఎంత విండి ఉందో. Wow, look at this, how windy it is. ఇగో. No, can you put తొందరగా. Anu, put this. Take this. Go. సో ఇది గైస్ మనం తీసుకుంది సాగా కార్ రెంట్ అనమాట. సో ఐస్లాండ్ లో అంతా ఇలానే ఉంటాయి, చిన్న చిన్న బిల్డింగ్లో ఉంటాయి. సో చాలా చాలా టైం పట్టింది మొత్తానికి. Alright guys, started driving. First stop is Geyser, the fountain. సో ఇక్కడ నుంచి 150 kilometers ఫస్ట్ స్టాప్. 1:53 నిమిషాలు ఉంది, ఎందుకంటే అన్ని సింగిల్ రోడ్స్. యూ కెన్ సీ రైట్, ఆల్ ఆర్ సింగిల్ రోడ్స్. సో రేయ్యవిక్ ఏమో క్యాపిటల్ సిటీ. సో ఇది సమ్మర్లో మీకు ఎలా ఉంది మీరు అర్థం చేసుకోండి, రెయినీ ఎలా ఉంటుంది. సో టుడే ఇప్పుడు సన్ వచ్చింది కాబట్టి కొంచెం బ్రైట్గా ఉంది. బే లుక్స్ వెరీ బ్యూటిఫుల్, చూసారా. సో బ్యూటిఫుల్ డ్రైవ్ ఇన్ ఐస్లాండ్లో క్షణాల్లో ఎలా వెదర్ మారిపోతుందో చూపించడానికి ఈ క్లిప్ చూడండి. జస్ట్ 10 నిమిషాల బ్యాక్ మొత్తం అంతా మబ్బులతో ఎలా ఉంది, ఇప్పుడు చూడండి 10 నిమిషాల్లోనే మొత్తం సన్ వచ్చేసి ఆకాశం నీలంగా ఉండి మబ్బులు తెల్లగా ఉండి ఎంత మారిపోయిందో. అది మ్యాజిక్ ఆఫ్ ఐస్లాండ్ మాట. ఇదిగోండి బే దాడుతున్నాం, ఎంత అందంగా ఉన్నాయో ఐస్లాండ్ హౌస్లతోని హార్బర్తోని ఎంత బ్యూటిఫుల్ ఉందో మీరు చూడండి. ట్రూ ఎసెన్స్ ఆఫ్ ఐస్లాండ్. అసలు కళ్ళకు చాలట్లేదు, కెమెరాలో అలాగొస్తుందో నాకు తెలియదు కానీ అబ్బా ఏమి బ్యూటీ రా నాయన. ఈ కింద అంతా లావా రాక్స్, దాని మీద సమ్మర్ కాబట్టి గ్రీన్ పట్టేసి ఎంత బ్యూటిఫుల్ చూడండి. వావ్, చూడండి గైస్, స్మాల్ విలేజెస్. ఆ తర్వాత హార్స్, ప్యూర్ బ్రీడ్ ఐస్లాండిక్ హార్సెస్ మాట. ఒకసారి మీకు చూపిస్తాను, చూసారా. ఒక్కసారి కంట్రీ బయటకు వెళ్తే మళ్ళీ రావు వెనక్కి, చూసారా. ఓ బా అను, హాయ్ గైస్, ఓ మై గాడ్. ఏం బ్యూటీ రా బాబు, ప్యూరెస్ట్ బ్రీడ్ ఆఫ్ హార్సెస్ ఇవి, ఐస్లాండిక్ హార్సెస్. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో. చిన్న విలేజ్ గెయిజర్కి వెళ్తున్నాం మనం. వావ్, చూసారా థర్మల్ స్ప్రింగ్స్, అంటే హాట్ వాటర్ స్ప్రింగ్స్ మాట. తెలుస్తుందా, లావా రాక్ మధ్యలోని హాట్ వాటర్ స్ప్రింగ్స్, గైజర్స్ అంటారు కదా. బయట చల్లగా ఉంది, చలేస్తుంది. ఈ హాట్ వాటర్ స్ప్రింగ్ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే వావ్. నిజంగా గైస్, డ్రైవ్ అయితే కెమెరా కాదు కానీ ప్రపంచం మొత్తం చూసినోడు నేను చెప్తున్నా, ఏముందిరా బాబు. కంట్రీ నెంబర్ 3, వెల్కమ్ టు గెయిజర్. ఇక్కడ మీకు చూపిస్తాను ఒక అద్భుతాన్ని. సో మొత్తం వెళ్తే ఐస్లాండ్ చూసారా, ఇవన్నీ హాట్ వాటర్ స్ప్రింగ్స్ మాట. థర్మల్స్ అంటే జియో ఎనర్జీ, భూమి కింద చాలా ఎనర్జీ ఉత్పత్తి అవుతుంటుంది, అది జియో థర్మల్ ఎనర్జీ అంటారు. అలాగా గెయిజర్స్ లాగా వస్తుంటాయి చూసారా. మొత్తం చూడండి ఎంత బ్యూటీయో. Nana, thank you for bringing me here. Nana's country number 3. My country. Country number 3, second world trip. Second time. My country number 34. Hey, congratulations, Tali. Thank you. You are 18 and you are in 34 countries. Yeah. All because of You.
థ్యాంక్ యూ. అను ఆ థర్మల్ పూల్స్కి వెళ్దామా? Yeah. Wait, what do you mean? థర్మల్ పూల్ అమ్మా? Geyser. నో నాట్ దిస్ వన్, ద థర్మల్ పూల్. Yeah. వచ్చేసాం చూడండి. 29 గంటలు నిద్రలేని ఎదవ ముఖం ఇది. ఆ తర్వాత 2 గంటల హైవే మీద పడుకుని తట్టుకోలేకపోయాను కార్ పక్కన ఆపేసి. ఇది ఏమో నోరెత్తుకుని పడుకుంది ఐఎమ్ టైర్డ్ అని. సో ఇక్కడ కెఫేలోకి వచ్చాను చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఎవ్రీథింగ్ ఈస్ బ్యూటిఫుల్ మ్యాన్. నాకు అను నేను యూజువలీ ఐ డోంట్ సే ఇట్, కెన్ ఐ బై అ హౌస్ హియర్ అండ్ సెటిల్ హియర్ అంటే వెకేషన్ కొన్నా. నచ్చింది నీకు ఐస్లాండ్? ఏంటే డే 1 మనకు పిచ్చెత్తిపోతుంది. చూడండి నిజంగా చిన్న కాటేజ్ ఫామ్. అను చూడు లావా, దిస్ ఇస్ రియల్ లావా రాక్. దిస్ ఇస్ రియల్ మ్యాగ్నిఫైడ్ రాక్. చూడండి గైస్ ఇప్పుడు సల్ఫర్ చూడండి లోపల నుంచి వస్తుంది, మీకు కనిపిస్తుందా? అను సీ ద బాయిలింగ్ పూల్. ఇక్కడ 80 నుంచి 100 డిగ్రీలు సెంటిగ్రేడ్. That's hot, man. 212, right? That's hot. It's boiling. You can see it boiling here, right here. సో ఇలాగ థర్మల్ పూల్స్ లోపల నుంచి ఎనర్జీ వస్తుంది. మనం మీద పెద్ద గీజర్కి వెళ్తాం అన్నమాట. అర్థమైందా? చూసారా ప్రతి 3 నుంచి 5 నిమిషాలకి అలా లెగుస్తుంటుంది లోపల నుంచి. అది కొన్నిసార్లు 3 సార్లు వరుసగా, కొన్నిసార్లు ఒకసారి అలా అంత ఎత్తు ఆ థర్మల్ పూల్స్ మాట. How was it? Good. Just good? Wait, it was shocking. Did you expect? And it comes every 3 to 5 minutes. I was about to stop the recording and then it came. 3 times వచ్చింది. Remember? లాస్ట్ టైం 3 సార్లు ఎరప్ట్ అయింది. ఆ తర్వాత 5 నిమిషాలు ఆగితే ఒకసారి వచ్చింది. క్యాప్చర్ చేసాం కష్టపడి ఈ పెడసలు పెట్టుకొని. కానీ అబ్బా ఏ ఉంది 80 నుంచి 100 డిగ్రీలు సెంటిగ్రేడ్ బాయిలింగ్ వాటర్ లోపల నుంచి. చిన్నది వచ్చింది ఇప్పుడు. చూసారా RTT family in beautiful Iceland. And you know country number Anushka's 3, family. country number 34, Anushka's family. country number 56. Anushka's family, yes. చూడండి another boiling pool. సో చూసారా న్యాచురల్గా లోపల భూమిలోంచి వస్తుంది ఇలాగా. ఇందులో దిగితే ఆ వేడి మజా. అజర్బైజాన్లో ఎక్కడో వెళ్ళారు మడ్ పూలు చండాలంగా. వావ్. ఏటంటున్నావు ఏంటి అని? No. Try. ఏదంటున్నావు ఏంటి? It's mocking. And it's not mocking, just say. What? ఏతంత వేటి అని. Entanta veti. ఏతంత వేటి. I can't. ప్లీజ్ What? సే ఏతంత వేటి. Eitanta veti. అలా కదమ్మా, ఏతంత వేటి మామ. No. అదే. You should be proud of our lineage, Tali. Our lineage is Uttarandhra. Beautiful, man. Iceland is breathtaking. Not many places I would say this, you know. చాలా దేశాలు తిరుగుతాం కానీ నాకు అలా ఓకే అనుకుంటా. 5వ సారి అయినా కూడా ఐఎమ్ ఇన్ లవ్ విత్ ఐస్లాండ్. ఇంకా వచ్చి కొన్ని గంటలు అయింది. 5 రోజులు మ్యాజిక్ మ్యాన్, మ్యాజిక్. నాకేం ఒగ్గిసావు అక్కడ? What? నాకు ఒగ్గిసి వచ్చి పెట్టే. ఎందుకు ఒగ్గిసావు? ఎందుకు ఒగ్గిసావు? ఒగ్గుకో. అను సెకండ్ స్టాప్ సంథింగ్ సో బ్యూటిఫుల్ యూ క్యాన్ ఎక్స్పెక్ట్. గుల్ఫోస్. సో మనం చూడబోయే వాటర్ ఫాల్స్ లో సెల్జలెంట్ ఫాల్స్, స్కోగో ఫాల్స్, గుల్ఫాస్ తో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో ఐస్లాండ్ లో మొదటి రోజు ఫాలింగ్ ఇన్ లవ్ ఆల్ ఓవర్ అగైన్. సో మేము వచ్చేసాక చాలా టైర్డ్ అయిపోయాం. మీకు తెలుసు, నేను వీడియోలో చూశారు ఎన్ని కష్టాలు వచ్చాయో. బట్ నో గివ్ అప్. సో కొత్త ఫ్లైట్ టికెట్ కొనుక్కొని మొత్తానికి రేక్యావిక్లో ల్యాండ్ అయిపోయాను. వీళ్ళు 5 గంటలు వెయిట్ చేశారు. 5 గంటలు వెయిట్ చేయగానే కార్ రెంట్ తీసుకొని హైవేలలో పడుకుంటుపోయాను. ఐస్లాండిక్ హార్సెస్ చూసి అనుష్క స్వాతి ఎక్సైట్ అయిపోయారు. ఇప్పుడు పెడతాను ఒక 50 ఐస్లాండిక్ హార్సెస్తోని. సో గేజర్కి వెళ్ళి హాట్ థర్మల్ స్ప్రింగ్స్ చూసాం. ఇప్పుడు గుల్ఫోస్ వాటర్ ఫాల్స్.
సో చూడండి గైస్, ఈ కిందకి వెళ్తే ఈ న్యాచురల్ బసాల్ట్ కాలమ్స్ యూ కెన్ సీ రైట్, దిస్ గార్జియస్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో ఫామ్ అయ్యి అదిగోండి గల్ఫ్ హౌస్ కిందకి వెళ్ళి బ్యూటిఫుల్ యూ కెన్ సీ. సో అయిపోయింది ఇవాళ గల్ఫ్ హౌస్ అయిపోయింది, గేజర్ అయిపోయింది. మనం ఇవాళ సెల్ఫ్ హౌస్కి వెళ్ళాలి. హోటల్ సెల్ఫ్ హౌస్ దగ్గర అనుష్క కోపికుంటే స్కోగా ఫాల్స్ కూడా చూపిస్తాను. 3వ వాటర్ ఫాల్, అంటే 3 మెయిన్ వాటర్ ఫాల్స్, సెల్జల్ ఫాల్స్, స్కోగా ఫాల్స్ ఇక్కడ. సో డ్రోన్స్ వేసి కొన్ని షాట్లు అయితే తీసాము. ఇదిగోండి గాయస్, ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా? రాత్రి 10. చూడండి ఎలా ఉందో. అనుష్క ఏమో డ్రోన్ ఎక్స్పర్ట్ అయిపోయింది. మొత్తం హార్సెస్ ఉన్నాయి, ఐస్లాండిక్ హార్సెస్. ఆ ఫామ్ మీద వెళ్ళి అన్ని చేసింది వాడ. సో హైవేలు, సైడ్ వేలు, అన్ని రకాల రోడ్స్, ఫార్మ్స్, బాన్స్ అన్ని దాటుకుని వెళ్తున్నాం. సో జీపీఎస్ కూడా వాడలే, ఇష్టం వచ్చినట్టు. ఎంత బ్యూటిఫుల్ ఉంది. డే 1కే ఫిదా అయిపోయామన్నమాట. మళ్ళీ ఐస్లాండ్ తో ఫాలింగ్ ఇన్ లవ్ విత్ ఐస్లాండ్ ఆల్ ఓవర్ అగైన్. ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద డే. రాత్రి 11:20 అయింది. సో హోటల్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో అసలు ఎయిర్పోర్ట్ నుంచి దిగిన వెంటనే కూడా ఎక్కడ రెస్ట్ తీసుకోలేదు. ఎందుకంటే ఎన్ని ఎక్కువ ప్లేసులు చూపించాలి అనుష్కకి అంటే అన్ని ఎక్కువ ప్లేసులు చూపించాలని. చాలా 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 లవ్లీ డే. చూడండి స్పీడ్ ఎంత వెళ్తున్నా, 90 స్పీడ్ లిమిట్, 94 కిలోమీటర్లు వెళ్తున్నా. మళ్ళీ టికెట్ వస్తే ఎవడు పడతాడని. ఓకే గాయస్, ఇవాళ ఎండ్ చేసే ముందు ఇది బ్యూటిఫుల్ సెల్జల్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్ వెనకాల కూడా మనం వెళ్ళొచ్చు. ఇది రేప్ యాక్టివిటీ. సో ఇవాళ మీకు ఎండ్ చేస్తున్నాను. ఈ సెల్జల్ ఫాల్స్ మీకు దూరం నుంచి తీస్తున్నా, మీకు అలా అనిపిస్తుంది. దగ్గరికి వెళ్తే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఇన్ ఐస్లాండ్ మాట. వచ్చేసాం గాయస్ మన డెస్టినేషన్ కి. ఈ హోటల్ ఒక రాత్రికి $320 ఇండియా డబ్బుల్లో ఎంత, 26,000 రూపాయలు. సో ఐస్లాండ్ తెలిసిందా, కార్కి 8,500 రోజుకి. సో ఇది మాట మీకు ఐస్లాండ్ చూపిస్తాను. రూమ్ ఎలా ఉంటుందో, ఎంత చిన్న రూమ్ అయినా, చిన్న విలేజ్లోని ఎంత బ్యూటిఫుల్ ఉంది. వావ్. సో ఈ చిన్న దానిలో మన బ్యూటిఫుల్ హోటల్ ఇది. మనకి అపార్ట్మెంట్ వస్తుందా, ఇక్కడ రూమ్ వస్తుందా నాకు తెలీదు. ఇదిగోండి, కాల్ ఇట్ నైట్. ఒకసారి రూమ్లోకి వెళ్ళాక చూపిస్తాను మీకు. నా 26,000 రూపాయలు హోటల్ రూమ్ ఇది, కానీ ఎంత బ్యూటిఫుల్ చూడండి. సో మన 26,000 రూపాయల రూమ్ ఎలా ఉందో చూద్దాం. ఇది ఐస్లాండ్ అన్నమాట. అర్థమైందా మీకు ఎంత కాస్ట్లీయో? చూడండి ఎంత బ్యూటీ. వావ్, చూసారా? చిన్న బెడ్రూమ్, అదే బాత్రూమ్ కూడా చాలా చిన్నది, బట్ ఓకే, కెన్ మేనేజ్. ఇది $320 ట్యాక్స్లతో కలిసి. దిస్ ఈస్ ఐస్లాండ్ ఫర్ యూ. బ్యూటిఫుల్, లవ్ ఇట్. గైస్ ఇప్పుడు టైం ఎంతో మీరు గెస్ చేయగలరా? పొద్దున్న 3:30. రాత్రి మీకు 12కి వీడియో ప్రీవియస్ దానిలో చేసి చూపించే కదా. సో అది 2వ వ్లాగ్ ఐస్లాండ్లో. 3వ వీడియో ఒక్కసారి చూడండి. పొద్దున్న 4 AM ఎలా ఉంది. ఓకే గైస్, వచ్చేసాం సెల్జల్ ఫాల్స్కి. అనుష్క వాటర్ ఫాల్ వెనకాలకి వెళ్తానంటుంది. సో ఇద్దరం బీనీలు వేసుకున్నాం. ఇందాక చెప్పా కదా బీనీ గురించి. సో నా బీనీ చూసి అను కూడా కాపీ కొట్టేసింది. ఇప్పుడు మీకు బ్యూటిఫుల్ సెల్జల్ ఫాల్స్ చూపిస్తాను. ఇన్క్రెడిబుల్ వాటర్ ఫాల్ ఇది. నేను ఇంతకు ముందు వెళ్ళినప్పుడు వింటర్లో ఫ్రీజ్ అయిపోయిన పిక్చర్ ఒకటి తీసాను, ఆ వీడియో. ఇప్పుడు ఆ 2 మిక్స్ చేస్తాను అనమాట. వింటర్లో ఎలా ఉంటుంది, సమ్మర్లో ఎలా ఉంటుంది, మీరు 2 పర్స్పెక్టివ్ చూడొచ్చు. సో అనుష్క నువ్వు రెయిన్ కోట్ వేసుకోవాలమ్మా, బాగా వెట్ అయిపోతుంది.